బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కూడా 6 అభ్యర్థులు అత్యంత స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇది ఓట్ల లెక్కింపు సమయంలో ఉత్కంఠను పతాక స్థాయికి తీసుకెళ్లిందని చెప్పాలి. మనం జనరల్ గా చూసినా గానీ ఓడిపోయిన అభ్యర్థి కంటే కూడా తక్కువ ఓట్లతో లేకపోతే 1-2 తేడాతో ఓడిపోయిన వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. సందేశ్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత స్వల్ప తేడాతో విజయం సాధించిన రికార్డును నమోదు చేసింది. జేడీయూ అభ్యర్థి రాధా చరణ్ సాహ్ తన ప్రత్యర్థి ఆర్జేడీకి చెందిన దీపు సింగ్ను కూడా కేవలం 27 ఓట్ల తేడాతో ఓడించారు. సాహ్ 80,598 ఓట్లు సాధించగా సింగ్ 80,571 ఓట్లు దక్కించుకున్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు తుది రౌండ్ లెక్కింపు అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఎందుకంటే కేవలం కొన్ని ఓట్ల తేడానే. సో ఇక ఎవరికి ఆ ఓటు, ఏ ఓటు ఎటు వెళ్తుంది, ఎవరు గెలుస్తారు అనేది కూడా ఒక ఉత్కంఠ మారింది. ప్రతి ఓటును అత్యంత జాగ్రత్తగా లెక్కించారు. చివరికి 27 ఓట్ల తేడాతో కూడా రాధా చరణ్ సాహు విజయం అందుకున్నారు అని కూడా ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో కూడా ఒక్కసారిగా కూడా అదృష్టవంతుడు కాబట్టే 27 ఓట్ల తేడాతో గెలిచాడు అంటూ కూడా మాట్లాడుకున్నారు. ఇక రామ్గఢ్లో కూడా ఇటువంటి పరిస్థితే. బీఎస్పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ కూడా బీజేపీకి చెందిన అశోక్ కుమార్ సింగ్ను కేవలం 30 ఓట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించాడు. ఇటు యాదవ్ 72,689 ఓట్లు సాధించారు. సింగ్ 72,659 ఓట్లు పొందారు. ఇలా 30 ఓట్ల తేడానే వీళ్ళిద్దరి మధ్య ఉంది. పోలింగ్ శాతంలో కూడా వీరి మధ్య స్వల్ప తేడానే ఉంది. ఇది బీఎస్పీకి బీహార్లో ఏకైక విజయంగా కూడా నిలిచింది. ఇది ఆ పార్టీని ఒక ముఖ్యమైన మైలురాయిగా కూడా మారింది ఈ గెలుపు. ఈ ఫలితం ఆఖరి వరకు కూడా ఉత్కంఠను రేకెత్తించింది. అగియాన్ నుంచి ఎన్డీఏ కూటమి తరపున కూడా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మహేష్ పాస్వాన్ సిపిఐ ఎంఎల్కు చెందినటువంటి శివప్రకాష్ రంజన్పై కేవలం 95 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొందారు. పాస్వాన్ 69,412 ఓట్లు పొందారు. ఇక రంజను 69,317 ఓట్లు పొందారు. ఈ నియోజకవర్గంలో వామపక్ష పార్టీ అభ్యర్థి నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురైంది. ఈ స్థానంలో లెక్కింపు పారదర్శకంగా ఉన్నప్పటికీ స్వల్ప తేడా కారణంగా కూడా తుది ప్రకటన కోసం అయితే కొంత సమయం కూడా పట్టింది. ఢాకా నియోజకవర్గంలో కూడా ఆర్జేడీ అభ్యర్థి ఫైసల్ రెహమాన్ తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన పవన్ కుమార్ జైస్వాల్కి 178 ఓట్ల తేడాతో ఓడించగలిగారు. కేవలం గెలుపోటములు ఇక్కడ 178 ఓట్ల తేడాతోనే ఉన్నాయి. రెహమాన్ 112,000 ఓట్లు సాధించారు. 727 ఓట్లు 112,727 ఓట్లు సాధించారు ఇక్కడ రెహమాను. ఇక జైస్వాల్ 112,549 ఓట్లను సాధించారు. వీరిద్దరి మధ్య స్వల్ప తేడా ఉన్నప్పటికీ కూడా మహాకూటమి తరపున ఆర్జేడీకి ఈ విజయం కూడా ముఖ్యమైనదిగానైతే ఇక్కడ మారింది. ఇద్దరు ప్రధాన అభ్యర్థులు దాదాపుగా కూడా సమాన సంఖ్యలో ఓట్లను పొందడం చర్చనీయాంశంగానైతే మారింది. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫోర్బ్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి మనోజ్ విశ్వాన్ స్పష్టమైన విజేతగా నిలిచారు. ఎన్నికల సంఘం ప్రకారం ఆయన మొత్తం కూడా 1,20,114 ఓట్లతో గెలిచారు. మనోజ్ విశ్వాస్ 1,19,893 ఓట్లు పొందారు. ఇక బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్ కేసరిని 221 ఓట్ల తేడాతో కూడా ఓడించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిషేక్ రంజన్ 602 ఓట్ల స్వల్ప తేడాతో చాన్ పాటియా స్థానాన్ని గెలుచుకున్నారు. మొత్తం కూడా 87,538 ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన ఉమాకాంత్ సింగ్ 86,936 ఓట్లు పొందారు. ఆర్జేడీకి చెందిన రాహుల్ కుమార్ జహనాబాద్ స్థానాన్ని 793 ఓట్ల స్వల్ప తేడాతో కూడా గెలుచుకున్నారు. అయితే 86,402 ఓట్లు ఈయనైతే పొందడం జరిగింది. బీజేపీకి చెందిన చందేశ్వర్ ప్రసాద్ 85,609 ఓట్లు పొందారు. ఇక ఈ విధంగా కూడా 6 స్థానాల్లో బీహార్ ఎన్నికల్లో కూడా 6 స్థానాల్లో కూడా స్వల్ప తేడాతోనైతే కొంతమంది ఓడిపోవటం జరిగింది. మరి కొంతమంది గెలుపును సొంతం చేసుకున్నారు. ఈ 6 స్థానాలు మాత్రం చాలా చర్చనీయాంశంగా మారాయి. చివరి ఓటు వరకు కూడా ఒక ఉత్కంఠ అనేది ఈ స్థానాల్లో కొనసాగింది.